రెండవ దీనవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఎవరితో చెబుతున్నాడంటే సొలొమోనుతో చెబుతున్నాడు. దేవుడు సొలొమోను ఎన్నుకున్నాడు మందిరం కట్టించడానికి. దేవుడు సొలొమోను ద్వారా మందిరం కట్టించబడిన తర్వాత ఆ మందిరంలో ప్రజలందరూ కూడా బలు అర్పించి ధూపమిస్తున్నప్పుడు ఆ మందిరం అంతా కూడా మహిమతో నింపడింది. ఆ మహిమతో నింపడిపోయిన మందిరంలో యాజకులు కూడా నిలవలేకపోయారంట. నిలవలేక బయటకు వచ్చారంట. అంతగా దేవుని వెలుగు ప్రసన్నత ఆ మందిరంలోకి వచ్చింది. ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ చూడలేక అందరూ బయటికి వెళ్ళిపోతే ఆ వెలుగు చూడలేక ఉండలేక బయటకు వస్తే అప్పుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన మాట్లాడి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ఎట్లా చేయాలంట? తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినలా ఆకాశము అది నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని అది దేవుడు చెబుతున్న మాట. నా పేరు పెట్టబడ్డ నా జనులు మొట్టమొదటి పేరు పెట్టబడ్డ జనులు. పేరుంది కానీ పేరు దగ్గర క్రియలు లేవు, పేరు దగ్గర ప్రవర్తన లేదు. పేర్లు పెట్టబడ్డాయి, దేవుని బిడ్డలని పేర్లు పెట్టబడ్డాయి కానీ దేవుని బిడ్డలుగా ఆ పేర్లు దగ్గ క్రియలు లేవు, ఆ పేరు దగ్గర విశ్వాసాలు లేవు. కనుక ఆ పేరు తగ్గట్టుగా విశ్వాసం, ఆ పేరు తగ్గట్టు క్రియలు ఉంటే మనము ఎన్ని చేసిన ఏ విషయంలో దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారు. పేరైతే ఉంది కానీ పేరు తగ్గ క్రియలు లేవు. ఇక్కడ నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ప్రార్థించాలంటే మనకు మనమే తగ్గించుకోవాలి. తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తగ్గించుకునే మనసు ఉండాలి మన దగ్గర. ఇందాక మరింత తల్లి అంటారు, ఏవు పెట్టిన కష్టాలు నాకు పెట్టాడు ప్రార్థన చేయాలి. ఏవు పెట్టిన కష్టాలు మనం పెడితే అసలు దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతాం. దేవుణ్ణి దూషిస్తా లేదా? ఏవు పెట్టిన కష్టాలు నాకు పెట్టని మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఆ భక్తుడు కాబట్టి భరించాడు. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, పశువులు దుక్కుడెదులు పోయినా, గొర్రె మేకల ఒంట్లు పోయినా, 10 మంది పెట్టి ఒక్కరోజు చచ్చిపోయినా ఏమండి దేవుడు దూషించలేదు. దేవుడు దూషించాడా? దూషించలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు అన్ని ఇచ్చింది, ఆయన అది తీసుకుంది, ఆయనకి మహిమ కలుగుగా అన్నాడు. కానీ నన్ను ఎంత పని చేసేవాడని ఆయన దూషించలేదు. రెండోది, అతను అధికారంలో నన్నెత్తి వరకు బాధలు గురువులు పెట్టింది సాతాను. శిలకలతో గోపుకుంటా బూడిదిగా అంటించుకుంటా ఏడుస్తున్నా కూడా దేవుణ్ణి దూషించలేదు. ఆ బాధలు మననాడు తట్టుకుంటా, మనం ఏ పెట్టిన శోధన అసలు మనకి ఎవరికి పెట్టాలి. మనం భరించే శోధన పెట్టినట్ట. చూడండి ఒక మాట, మనం భరించగల శోధన పెట్టాడు కానీ భరించలేదు పెట్టలే మనకి. కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13 వచ్చింది చూడమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13 వచ్చిన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు
అది ఏం చేస్తారంట, శోధన చెప్పండి, ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేస్తారంట. ఆయనే కలగజేస్తారు. అర్థమైందా? మనం భరించే బాధే పెడతాడు, కానీ భరించలేని బాధ మాత్రం దేవుడు. ఎందుకంటే మనము అల్ప విశ్వాసం. భరించే బాధే పెడతాడు, భరించలేని బాధ పెడితే దేవుని దూషిస్తాం. దేవుడు తెలుసు ఎవరికి ఎంత బాధ పెట్టాలా, ఎవరికి ఎంత చేయాలని దేవుడు తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే మా యేసుబాబు ఉంటాడు, 19 ఏళ్ళు పెళ్ళయి 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయినా వాళ్ళ విశ్వాసం మారలేదు. ప్రార్థనే చేసుకుంటారు. ఏ విగ్రహాలను పూజ కానీ, ఏ కాళ్ళు తంత్రాలు వేసుకోవటం కానీ ఏమి లేదు. 22 సంవత్సరాల బట్టి వాళ్ళు దేవుని నమ్ముకొని జీవించారు. దేవుడు ఇస్తాడు అని ఒక నమ్మకంతోనే ఉంటారు. అలా ఉండాలి బంధువులు కూడా, అందరికీ ఉండాలి. అట్లా జరిగితేనేమో దేవుడు, జరగకపోతే దేవుడు అని అనకూడదు. 22 రోజుల మట్టి బిడ్డలు లేరు. ఏట దేవుడు బిడ్డలు ఇస్తాడని ఏటా ప్రార్థన చేస్తానన్నా, పండ్లు ఇస్తానన్నా. వాళ్ళు కూడా బిడ్డల కోసం దేవుని సంధికి వెళ్తున్నారు ఎక్కడ కూడా, కానీ ఇంకా దేవుడు ఇవ్వలేదు. అంత మాత్రం దేవుణ్ణి వారు దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని పనిలో పాల్గొంటున్నారు, దేవునికి ఇస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అలాగే మనము కూడా మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, కానీ జారిపోకూడదు. ఎందుకంటే కడవ దిన ఉన్నాం. ఇచ్చిన ఆయనకే మహిమ, ఇకపోయినా ఆయనకే మహిమ. ఏ బొయ్యి అన్నట్టుగా మనం కూడా అనాలి, కానీ ఏ బొయ్యిలాగా శోధన పెట్టాడని మాత్రం మనం అనకూడదు. అంత భక్తులు మనం కానే కాదు, అంత శక్తి మనలో లేనే. మనకు ఉన్నదాంతోనే దేవుని కలిగి జీవించాలి. బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనిపించింది, ఇచ్చేగలిగింది, రకరకాల అయినా సరే, ఎన్ని వచ్చినా కూడా యేసుని స్తుతిస్తూనే ఉండాలి. అందుకే చెప్పాడు యేసయ్య, నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకోండి. తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేయండి. మీరు తగ్గించుకుని ప్రార్థన చేసేదంట మీ చెడు మార్గములను విడిచిపెట్టాలంట, మీ పాపాలు ఒప్పుకోవాలంట. అక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏమన్నా వాక్యం చదువమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకాలి. తన చెడు మార్గములను విడిచిన ఏమాలి, చెడు మార్గాలు విడిచి ఆయన పాపములు క్షమించబడి వారి పాపము క్షమించబడి ఆకాశం నుండి వారి ప్రార్థనను నేను విని. చెడు మార్గం మనం ఎప్పుడైతే తెలిసి పెడతామో మన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. ఆకాశం నుండి మన పట్ల మన ప్రార్థన ఆలకించి మనకు మేలు. అందుకని ప్రార్థన చేసే టైంలో మనలో తగ్గింపు ఉండాలి, మనలో ఓర్పు ఉండాలి, మనలో సహనం ఉండాలి, మనలో విధేయత ఉండాలి. మనము పరిశుద్ధులు మాత్రం కాదు. మనమందరం, నేను ఈ మాటని మన కూడూరులో నేను వాక్యం చెప్పాను. నాలో ఏమీ లేదయ్యా పాపం అందా, లేదా బలహీన మనలో పాపం లేకపోవడం ఎక్కడ, మనమే పవిత్రత ఉన్నారు. మన నీతి మొత్తం ఎక్కడంటే మురికి గుడ్డ లాంటిది అంట. వాక్యం ఉందా లేదా? మన నీతి ఎక్కడంట మురికి గుడ్డ వంటి మురికోవడం. మన నీతి మురికి కనుక, నీతి మురికోవడం కనుక మనం వస్త్రం ఎట్లా గుంజుకుంటున్నామో మనం కూడా దినదినము మన ఉదయానికి కూడా ఉతుక్కోవాలి వాక్యం ద్వారా. అప్పుడు దేని సొంతం చెప్పండి, మనం గొప్పవాళ్ళం కాదు. మనలో ఎప్పుడు కూడా మన వస్త్రానికి ఎలా అంటుకున్న మురికిని గుంజుకుంటున్నాము, మన ఉదయానికి అంటుకునే మురికిని కూడా వాక్యం ద్వారా మనము ఉతుక్కోవాలి. అందుకే వాక్యం అని ఉత్తక స్థానము చేయబడాలి అంటాడు పౌలు గారు. దేంతో స్నానం చేయాలి మనము?
వాక్యముతో. ఎక్కడుందా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచ్చింది కూడా. పురుషులారా మీరును మీ భార్యలను ఆ, ప్రేమించుడి. ఆ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని ఏ స్నానం అంటుంది? వాక్యముతో ఉతక స్నానము చేస్తా దాన్ని పవిత్రపరిచి తన్ను తాను అప్పగించుకున్నాడంట. అందుకని మనం వాక్యం ధరకెళ్ళి హృదయాన్ని ఉతుక్కోవాలి. ఉతుక్కోవాలిద్దా? ఈ బట్టలు ఎట్లా ఉతుక్కుంటున్నాము, ఈ దేహాన్ని ఎట్లా శుభ్రం చేసుకుంటున్నాము, హృదయంలో కూడా మనకి ఉతుక్కోవాలి. ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కోవాలి. మాటలో వచ్చింది పాపం, చూపులో వచ్చింది పాపం, నడిచే నడకలో వచ్చింది పాపం, చేసే పనిలో పాపం వచ్చింది. పాపం లేని మానవుడు ఎవరూ లేరు. కానీ ఆ పాపాన్ని ఏంటంటే మనం ఎట్లా ఉతుక్కుంటున్నాము, వస్త్రాలను దేహాన్ని కడుక్కుంటున్నాము. దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని ఉతుక్కుంటే అప్పుడు మన గురించి దేవుడే బలమైన సాక్ష్యం ఇస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అర్థమైందా? అందుకని మనం ఒప్పుకోవాలి పాపాలు. పాపం ఒప్పుకోకుండా నేను పవిత్రుడిని పరిశుద్ధుడానికి ఏ ఒక్క మానవుల్లో కూడా పవిత్రత లేదు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు. ఆయన పాపం లేని పావన మూర్తి. అందుకే ఏ పాపం ఎరగని ఓ పావన మూర్తి పాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనలో పాపం వస్తుంది. ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం కనుక. లోకంలో ఉందని శరీరాశ, నేత్రాశ, జీవడం కనుక లోకంలో జీవిస్తున్నాం కనుక ఈ లోకం మైలు మనం వద్దనుకున్న అంటుకున్నది. మనం అవునా కదా? మనం కాదనుకున్న అంటుకున్నది కనుక అంటుకున్నది కనుక దాన్ని ఏం చేయాలంటే మనము జ్ఞానం కలిగి మనం ఎప్పుడైతే అయ్యా ఫలానా విషయంలో పాపం ఇట్లా అంటుకోండి, దాన్ని కడుగయ్యని వాక్యం ద్వారా మనం ఉత్తర స్నానం చేర్చుకుంటే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వాక్యం ద్వారా ఉతుక్కోవాలి. రెండోది ఎట్లా ఉతుక్కోవాలంటే రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 చూడండి. మళ్ళీ ఎక్కడ ఉతుక్కోవాలి చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని ఎక్కడ యోహాను అడుగుతున్నాడు. యోహాన్ని యేసయ్య అడుగుతున్నాడు. యోహాను వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొచ్చారు కదా, వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారని అడిగాడంట. ఎవరిని? యోహాను గారు. యోహాను గారు అన్నాడు, అయ్యా అది నీకే తెలుసు అంటే అప్పుడు చెబుతున్నాను, ఎవరు తెలుసా? వీళ్ళు మహాశ్రమ నుండి వచ్చిన వారు. మహాశ్రమలు అంట శ్రమ. ఆ శ్రమ నుండి వచ్చిన వాళ్ళు కనుక వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉత్తుకొని తెలుగు చేసుకున్నారు. స్వతం చెప్పండి. రక్తం ఎర్రనుండి తెల్లబడిగా మరి తెల్లగా అయినటువంటి గొర్రెపిల్ల రక్తంలో ఉదితే ఎట్లున్నాయంటే కూడా తెల్లగా ఉండే. గొర్రెపిల్ల రక్తము పరిశుద్ధమైనది. ఆ రక్తం ఉత్తుకున్నాను కనుక అది పరిశుద్ధంగా తెల్లగా. అందుకని మనము
నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనలు ఏంటంటే నీ చెడుతనం నా చెడుతనము దేవుని దగ్గర ఒప్పు కావాలి విడిచిపెట్టాలి. మనలో చెడుతనం వచ్చింది వెంటనే వచ్చేస్తుంది. ఏదో ఒక మాట ద్వారా చూపు ద్వారా ఏదో ఒక విధంగా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఆ రాత్రి పూట లేదా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు ఆ టైంలో పాపని ప్రభువా పొరపాటుదాన్ని క్షమించేది నన్ను కడుగని మనం ఆయనకు అప్పగిస్తే దేవుడు మన కడుగులు కాక. ఆయన కడిగితే మనకు హృదయం తెల్లగా ఉంటుంది. మనం కడుక్కోవాలి. సొంత చెప్పండి. మనం గుర్తుకున్నా మనం కడుక్కున్న దేహాన్ని వస్త్రాన్ని ఉతుకున్నాం, కానీ హృదయాన్ని కడిగిన ఉతికిన ఆయనకి అప్పగించాలి. అల్లోయ అలా అప్పగిస్తే అప్పుడు మన ప్రార్థన దేవుడు చేస్తాడు. మనకు కావాల్సిన దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకని మనం తగ్గించుకొని జీవించాలి. తగ్గింపు ఉండాలి. మనం తగ్గించకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. దానికి మీకు ఉదాహరణగా దేవుడు చెప్పాడు. లోకా సువార్త 18 అధ్యాయం 11 చెప్పాడు ఒక మాట చూడండి. 18-11 అనుకుంటాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి 13 అమ్మా 18-13 కొంచెం పైన చదువు. పరిసేడు నిలవబడి దేవా దేవా నేను చోరులను ఎన్నో వచ్చును 11 నుంచి చదువునా. నేను చోరులను పరిసేయుడు నిలవబడి దేవా దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమని పాట చేస్తున్నారంట? చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు అది చూడండి ఏమన్నాడు? వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. యేసు చెప్తున్న మాట. తను తాను ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు చాలు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు అది తగ్గింపు ప్రార్థన అన్నమాట. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఎవరు? సుంకరి వెళ్ళాడు, పరిశుద్ధుడు. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ఎక్కడ? దేవాలయం. ఇతను ముందేం చేస్తున్నాడు? డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిపోయి చోరులను లెక్కేసుకుంటున్నాడు, సుంకరులు లెక్కేసుకుంటున్నాడు, అందరిని లెక్కేసుకున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా రాబడిలో 10వ భాగం ఇస్తున్నాను అని తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే హెచ్చించుకుంటున్నాడు. ఏంటి? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగం ఇస్తున్నాను, నేను ఈ చోరులాగా నీ సుంకరులాగా లేను అని ఏలు పెట్టాలని చూపిస్తా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ బయటన్నాడాము ధైర్యం చాలక, కళ్ళెత్తి చూస్తాను కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటా పాపని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన తగ్గించుకుని ప్రార్థన చేశాడు, ఇతను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులకు తీర్చాడు దేవుడు? తగ్గించుకున్నవాడు నీతిమంతుడికి తన ఇంటికి వెళ్ళాను అని వాక్యం. మరి ఇంత చేసినాడు వెళ్ళాడా? నీతిమంతుడికి వెళ్ళాడు, అనీతిమంతుడికి వెళ్ళాడు. నీతిమంతుడికి ఉందా దేవుని రాజ్యం? అనీతిమంతుడికి ఉందా? నీతిమంతుడికి ఉంది. ఇప్పుడు పాపకు దొరికింది నేను పరలోక రాజ్యం, కానీ అనీతిమంతుడికి ఉన్న అతనికి పరలోక రాజ్యం దొరకలేదు. ఎందుకంటే తను తగ్గించుకోలేదు, హెచ్చించుకున్నాడు. మనం కూడా హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవాలి. మనకి ఎంత ప్రార్థన ఉన్నా, ఎంత మనకు తెలిసినా మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు. హల్లెలూయ. అందుకే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకునే ప్రార్థన ఉండాలి. తగ్గింపు ప్రార్థన. తగ్గించుకున్నప్పుడే మనిషిలో విధమైన భయం వస్తుంది, భక్తి వస్తుంది, కన్నీరు వస్తుంది.
కన్నీరు వస్తుంది, సమయం తెలియకుండా ప్రార్థన చేస్తాం. భయం ఉంది, తగ్గించు. ఏదో నీ స్తోత్రం నా కాత్రం అంటే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. వాళ్ళంతా దేవుడు కాపాడితే ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఒక్క నిమిషం సరిపోయిగా 4 గంటలు నీ కొరకు ఆయన కాపలా కాస్తున్నాడు. పాత్రం లేదా? ఆయన కాపలాగా అయిపోతే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. సాతాను మన ఎక్కడో చంపేశాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కూడా నిద్ర. ఆయన పొలం నిద్రపోవడం మనం ఎంత కాపాడుతుంటే మనం ఎంత ప్రార్థన చేస్తాము? ఏమండి? నిమిషం, 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. కొంతమంది ఒక పావు గంట, లేదా కొంతమంది ఒక అరగంట, కొంతమంది 1 గంట, కొంతమంది 2 గంటలు, కొంతమంది 3 గంటలు ఉండాలి. లేరంటావా? ఎంత ప్రార్థన అంత దాని దగ్గర ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇవ్వడా? నువ్వు చేసే దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళంతా మనం కాపాడి ఎంత చేస్తే మనం 2 నిమిషాల్లో నీ సోదరు నా కాపాడిని ప్రార్థన పడుకుంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉందంటారా? ఉందంటారా? నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పనులంతా నువ్వు చేసిన పనులు ఎంత పాపం ఉందో, నీ చూపులు ఏ పాపం వచ్చిందో, నీ ప్రవర్తనలో ఏ పాపం వచ్చిందో, నీ మాటలు ఏ పాపం వచ్చిందో దాన్ని మళ్ళీ రేమజేయాలి. మనం రివర్స్ చేసుకుని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే అప్పుడు పాపములను దేవుడు క్షమించిన దేవుడు ఆయన తప్ప ఇంకెవరు. నువ్వు చేసే ప్రార్థన 2 నిమిషాలు. అదే నువ్వు తెల్లవారులు కూర్చుంటావు, నీకు ఇష్టమైన చాలు నిద్ర మానుకొని కూర్చుంటావు, ఇష్టమైంది మాట్లాడడానికి కానీ, చూడటానికి కానీ, చేయడానికి కానీ, ఏదన్నా కానీ. కానీ దేవుని దగ్గర మనం సమయం గడపలేకపోతాం. దేవుడు ఏం చేశాడు? సమయం పగలంతా సువార్త బోధించాడు యేసయ్య, రాత్రంతా గెస్టిన తోటలో ప్రార్థన చేశాడు. అంటే పగలంతా సువార్త చేసి రాత్రంతా ప్రార్థన చేసి ఎవరి కోసం? మన కోసమే. ఆయన ఎవరై? దేవుడై ఉండి అద్వితీయ దేవుడై ఉండి మన కోసం ఎందుకు చేశాడు? పగలంతా మన సువార్త బోధించి రాత్రంతా ప్రార్థన. ఎందుకంటే సాతాను ఆనాడే అవ్వనాదామని మోసం చేసి పడగొట్టింది కనుక దాని చేతుల నుంచి తప్పించాలి. ఈ కడవదను తప్పించి తన బిడ్డగా తన వశును ఉంచుకోవాలని యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన ఇంకా ఉంది కనుక దేవుడు మనల్ని ఇంకా అట్టి పెడుతున్నాడు. తండ్రి ఏమని చెప్పాడు ఆయన? తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించని ప్రార్థన చేశాడు. ఆ యజ్ఞా ప్రార్థన బతికుండగా చేయటమే కాదండి, పరలోకంలో కూడా చేస్తున్నాడు ఆయన ప్రార్థన. మన కోసం పరలోకంలో కూడా చేస్తున్నాడు. ఎక్కడుంది ఆ మాట? నేను చూశాను, గుర్తు రావట్లేదు. పరలోకంలో కూడా చేస్తున్నాడు ఆయన మన కోసం. పరలోకంలో కూడా మన కోసం ఆయన విజ్ఞాపం చేస్తున్నట్టు ఆయన కూడా మన కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. పాడము క్షణమైన
34 వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం చూస్తే, శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు జ్ఞాపన కూడా ఆయనే. చూడండి, ఆయన చనిపోయాడు మన కొరకు. ఆయన తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఉండి కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నట్టు విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? బతుకున్నప్పుడు మన కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళి కూడా మన కొరకు ప్రార్థన. ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకు చేయాలి ప్రార్థన? మరి మనం ఎందుకు చేయం ప్రార్థన? మనలో ఏది ప్రార్థన? ప్రార్థన శక్తి ఏది మనలో చెప్పండి. ప్రార్థించి నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పు కలిగిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. రాత్రంతా ఎందుకు చేశాడు యేసయ్య ప్రార్థన? మరి భక్తులు ఎంతమంది ప్రార్థన చేస్తారు? గంటల తరబడి ఎందుకు చేస్తారు ప్రార్థన? 10 మంది అంటారు 2 మాటలు చాలుదా ప్రార్థన? దేవుడు తెలీదా? 2 మాటలు ప్రార్థన. నువ్వు కూడా 2 ముద్దలు తిని కూర్చో. 2 ముద్దలు దీన్ని ఎక్కువ తినమా? ఆగ తిరిద్దాం తిరిద్దా? ఇప్పుడు మంచిది తాగు, కడుపు నిండిద్దాం, దప్పి తిరిద్దాం. మనం ఎన్ని సమృద్ధికి తినాలి, సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా మాట్లాడుకోవాలి. దేవుని దగ్గరికి వస్తారు మనము ఆయనతో మాట్లాడడానికి సమయము లేదు. మన సమయం లేదు. ఎప్పుడైతే మనం సమయాన్ని పాటించి దేవుని సైలో మనం ప్రార్థన చేస్తామో తప్పక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దాని తగ్గ ప్రతిఫలము. అది ఎప్పుడు చేస్తామంటే ఇదిగో ఇప్పుడు బలహీనత వచ్చినప్పుడు చేస్తాం ఎక్కువ. అవునా? మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అపాయం వచ్చినప్పుడు వేస్తాం చెప్పండి. కూర్చుని గంట తరబడి చేస్తాను. ఇంకా ఆడని కూడా చూస్తాను. అప్పుడు బాగున్న తర్వాత చేస్తున్నామా ప్రార్థన? అమ్మా బుజ్జమ్మ, మనం ఆ ప్రార్థన చేస్తున్నామా? అటువరకు నిద్రపోయావా? నిద్రపో. ఎందుకని? బాధ, సమస్య. ఇప్పుడు తీరింది కదా మనం చేస్తున్నప్పుడు నిద్రపోతాం. మరి యేసయ్య నిద్రపోయాడా? పోయాడా? రాత్రంతా గెస్టిన తోటలో ప్రార్థన చేశాడు. ఆయన పరలోకం నుండి కూడా మన కొరకు ప్రార్థన. అసలు ఎంత ప్రార్థనో అసలు ఆ మాట చదువుతున్నారు. మనం చేయలేకపోతున్నాం. ప్రార్థన పని చేసుకుంటేనే మనం ప్రార్థన చేయాలి. సోదరు చెప్పండి, పచ్చగా కూర్చొని ప్రార్థన చేయమంటగా నేను పని చేసుకుంటేనే ప్రార్థన చేయాలి. పని నడుపుకుంటానే స్తుతించాలి, బైక్ దోల్తానే స్తుతించాలి, లారీ నడుపుతానే దేవుని ప్రార్థన చేసుకోవాలి. వ్యవసాయం చేసుకుంటానే, కోత కోసుకుంటానే, కుప్పలు వేసుకుంటానే, ఉద్యోగం చేసుకుంటే ఎప్పుడు నోరు ఏమైంది చెప్పండి? ఖాళీగా ఉంటున్నది నోరు ఖాళీగా ఉండకూడదు. అందుకే సార్ నీ నోరు తెరువు, నేను నింపుతా అన్నాడు. నోరు తెరిచి నింపుతారు కనుక స్తోత్రం చెల్లించుకుంటా మనం పని చేసుకోవచ్చు, ప్రార్థన కూడా చేసుకోవచ్చు. హల్లెలూయా. అలా నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగా. ఇస్తాడు కూడా తప్పక జవాబిస్తాడు. అలా చేయటం నేర్చుకోండి. అందరూ కూడా, స్త్రీలు పురుషులు కూడా ప్రార్థన చేయటం నేర్చుకోండి. స్వచ్ఛంగా కూర్చుని గంటలపడి చేయమంటలా, పనులు మనకు చేయమంటలా, నీ పనులు చేసుకుంటానే దేవుణ్ణి స్తుతించు. దేవుని స్తుతిస్తా, నీ కష్టాలు చెప్పుకుంటా, నువ్వు ప్రార్థన చేసుకుంటా, పని చేసుకుంటా, కళ్ళు తెరిచే పని చేసు, కళ్ళు మూసుకుని కాదు. ప్రత్యేకమైన ప్రార్థనప్పుడు దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన. ఆ ప్రార్థన ప్రత్యేకత ఉంది. దానిని కూడా 3 సార్లు ప్రార్థన చేశాడు, దినమునకు 3 సార్లు. అంటే పొద్దుపూట చేశాడు, మధ్యాహ్నం టైంలో చేశాడు. ఎందుకు? మనం కూడా పొద్దుపూట తింటాము, మధ్యాహ్నం తింటాము, మాటిపూట తింటాం లేదా? 3 సార్లు తింటాం లేదా? పొద్దున టిఫిన్ చేసాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ మాటికి భోజనం చేస్తాం. చేయమమ్మా? కనుక మనము భోజనం ఎట్లా తింటున్నాము అక్కడే మనం కూడా అట్లాగే ప్రార్థన చేసుకుంటాం. 7 సార్లు స్తుతించంటే రాజ్య పరిపాలన చేస్తానే, దేవుని దగ్గర స్తుతిస్తానే రాజ్య పరిపాలన చేస్తాం. మనం కూడా అట్లాగే తగ్గించుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఆలకిస్తాడు. ఇంకా కింద 15 అంటాడు,
అక్కడ అది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 10 అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నా కనుదృష్టి పదవి నా మాట ఉంది అక్కడ. నా పేరు ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి ఈ స్థలంలో నువ్వు చేసిన ప్రార్థన మీద అంట నా కనుదృష్టి ఆయన కనుదృష్టి ఉంది. నా చెవులు దానిని ఆలకించును. ఇక్కడ ఈ మందిరంలో చేసే ప్రార్థన నువ్వు చేస్తే మందిరంని ప్రార్థన చేస్తే ఇది నీ మందిరం, నీకు ఇచ్చిన నివాసస్థలం. స్వతం చెప్పండి, నీకు ఏర్పాటు చేసిన నివాసస్థలం ఇది నీ మందిరే కనుక నీ మందిరం ఎప్పుడొచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన ఇంటికాడ ప్రార్థించుకాడే, మందిరంలో ప్రార్థన మందిరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నీ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదన్నా వారానికి ఎప్పుడైనా ఒక రోజు ఖాళీగా ఉన్నా మందిరంలోకి వచ్చి నువ్వు చేసిన ప్రార్థన అంట దేవుడు కనుదృష్టి చూసిందంట, చెవులు ఆలకిస్తాయి. ఇంకా మనం ప్రార్థన చేసుకుంటే తప్పక మన పట్ల మేళ్ళు చేస్తాడు. సంతానం బిడ్డలకి నేను చెప్తున్నాను, వాళ్ళు చాలాసార్లు చెప్తారు, మీరు సంతానం ఒక రోజు బుధవారం ఒక రోజు మీరు నలుగురు రండి, మీకు వాక్యం చెప్పి నేను కూడా మీతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తాను. ఒక్కడు వచ్చినా లేదు సంతానం ప్రార్థన ఎత్తుకోవాలి. ఉంటే ఆశ ఉంటే ఏమా ఆశ ఉంటే తింటాం. కొంతమంది పెడతానంటే ఇష్టపడతారు, పడతానంటే భయపడతారు. పెడతానన్నా కూడా రావట్లేదు. మనం చేసేది ఏమో. అందుకని ఏ సమస్య ఉన్నా కూర్చున్న మందిరంలో ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కదానికి సమయం ఉంది. ఆ సమయంలో మనం ప్రార్థన చేసి అడిగితే ఆయన తప్పక మన పట్ల కార్యాన్ని ఆయన స్పెషదారి మాత్రం కాదు, ఆయన ధారాళంగా గుర్తులు ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే మన ఇమ్మానుయేలు ప్రార్థన ఇంతమంది మేలు జరిగింది. ఎన్ని చోట్లకి వెళ్ళాం మనం, ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని నష్టపరచలేదు. నష్టపరచలేదు, విజయం కలిగించాడు. ఆ దేవుడు మనకు ఇప్పుడు లేడా? మన దగ్గర ప్రార్థన లేదు, మనలోని ఐక్యత లేదు, మనలోనే సావాసం లేదు. మనలోని ఐక్యత లేక సావాసం లేక ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాక ఇటువంటి వల్ల మనలో ఐక్యత కోల్పోవటం వల్ల సాతాను ఐక్యత లేకుండా చేసి మనందరూ ఏమి పోస్టులుగా వేస్తాం. దానికి తెలుసుకుని మనం ఏంటంటే కలిగిన వారికి 2-3 సరే అన్నాడు యేసయ్య అన్నాడు, ఎక్కడ 2-3 కూర్చుని నా నామన ప్రార్థిస్తారని వాళ్ళ మధ్య ఉన్నారు. 2-3 దాళ్ళు ఏకీపించి ప్రార్థన చేస్తాం, దేవుడు అక్కడ అద్భుత కార్యము చేస్తాడు. అలా మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే నువ్వు ఈ రాత్రి ఏ సమస్య వచ్చావో, నీలో ఏ సమస్యలు వచ్చావు, నీలో ఏ బాధలు వచ్చావు, నీ సమస్యను బట్టి నీ బాధను చూస్తున్న దేవుడు నువ్వు ఆయన దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థన జవాబు ఇచ్చిన కాక. పరిషడికి ఇచ్చాడా? ఇవ్వాల. శంకర్కి ఇచ్చాడు. ఎందుకు? శంకర్ తగ్గించుకున్నాడు కనుక నీతిమంతులుగా తీర్చబడ్డాడు, అతను నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఈ పరిషడు హెచ్చించుకున్నాడు కనుక అనీతిమంతులుగా మార్చబడ్డాడు. అందుకని మనం కూడా అనీతిమంతులుగా హెచ్చించుకోకుండా నీతిమంతులాగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అబ్రహాము ఆశ్రయించబడిన వాడు ఏమన్నాడు? అయ్యా నేను దుమ్మును ధూళినయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. అందుకే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే మన నీతి మురికొట్లాంటి మనం ఎవరు నీతిమంతులు కాదు, ఆయన రక్తంలో కడబడ్డాం. ఆయన పిలిచే వరకు కూడా మనము కడుక్కుంటూనే ఉండాలి. స్వత చెప్పండి, మన బ్రతుకాలం అంతా మన దేహాన్ని ఎట్లా కడుక్కుంటున్నాము, వస్త్రం ఎట్లా కడుక్కుంటున్నాము, హృదయాన్ని కూడా ఆయనకు అప్పగించితే ఆయన తప్పక వాక్యం ద్వారా ఉతుకుని కాక. గొర్రెపిల్ల రక్తంలో మనం వస్త్రాలు ఉతుక్కోవాలి, అదే రక్షణ వస్త్రం. స్వత చెప్పండి, అదే రక్షణ వస్త్రం. ఈ వస్త్రాలు కాదు, రక్షణ వస్త్రాలు ఉతుక్కుంటున్నాం. అప్పుడు మనం దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అటు కృప మనం కలిగి దేవుడు సాగిపోతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్. పళ్ళు వచ్చాడు.